ఏవిఎంఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ముందస్తు సంక్రాంతి వేడుకలు. ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ఎస్పి క్యాంపులో ఘనంగా జరుగుతున్న ముగ్గుల పోటీలు. కోరుట్ల మండలం గడి కల్లూరు రోడ్లోని ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ఎస్పి క్యాంపులో సంక్రాంతి వేడుకలు ముందస్తు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కలిసి ముగ్గుల పోటీలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. సంక్రాంతి పండుగకి గుర్తింపుగా నిలిచే ఈ ముగ్గులు మన సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తాయి. లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే చుక్కలు, ముగ్గులు, కొబ్బెమ్మల అలంకరణలు మరియు భోగి మంటలు పండుగ శోభను మరింత పెంచాయి. ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు దగ్గర చేయడం లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు రంగురంగుల కలర్స్తో అద్భుతంగా రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకోగా సాంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లతో పాఠశాల ప్రాంగణం కలకలలాడింది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే కాకుండా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అనుబంధాన్ని బలపరచడం లక్ష్యంగా నిలిచింది. ముగ్గులు వేసిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు బహుమతులు అందించగా కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు గారు, ఉపాధ్యాయులు మరియు ఇతర కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ విధంగా సంక్రాంతి వేడుకలు పిల్లలతో పాటు వారి కుటుంబాలను కలిపే ఒక ప్రత్యేకమైన విధంగా విజయవంతంగా నిర్వహించబడింది. ఈరోజు మా ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ఎస్పి క్యాంప్ గడి గురుట్ల కల్లూరు రోడ్ యందు ముందస్తు సంక్రాంతి సంబరంలో భాగంగా విద్యార్థులకు వారి తల్లులకు సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు ఆనందంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటూ ఆనందంగా చాలా కలర్తో రంగురంగులతో ముగ్గులు వేయడం జరిగింది. అదేవిధంగా వారి తల్లులు అమ్మలు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ముగ్గులు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకు బాగా చేసిన వాళ్ళకు కూడా బహుమతి పిల్లలకు వారి తల్లులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పిల్లలు ఏం చేస్తారో ఎట్లా ముగ్గులు వేస్తారో అనే తెలుసుకుంటూ వాళ్ళు కూడా మేము ఇట్లా వేస్తాము దీన్ని చూడండి అని వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లులు వేసింది పిల్లలు చూసి పిల్లలు వేసింది వాళ్ళ తల్లులు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కానీ కార్యక్రమం నిర్వహిస్తామని అనుకుంటూ అదేవిధంగా భార్య పిల్లలు వారి పేరెంట్స్ ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నెక్స్ట్ 2020 సార్ ఇంకోటి అంటే సార్ మీ యొక్క పేరు కూడా చెప్పండి సార్ కొంచెం. ఇది అఫీషియల్గా మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 2024 జూలై 29 నాడు ఈ మా గడి స్కూల్కు ప్రమోషన్ మీద రావడం జరిగింది. అప్పుడు స్ట్రెంత్ 145 మంది పిల్లలు ఉండే. తర్వాత ఈ రోజు వరకు మా స్కూల్లో జిల్లా లోపలనే జగిత్యాల జిల్లా లోపలనే 259 మంది స్ట్రెంత్ ఉండి జిల్లాలోనే అగ్రగామిగా ఉన్న మా స్కూలు. అదేవిధంగా అన్ని కార్యక్రమంలో ఎప్పుడు చేస్తూ ఉంటాము. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత పిల్లలకు బెంచ్ లేకుండే గౌరవ జిల్లా విద్యాధికారి గారి రాము గారి సహకారంతో మరి మా ఎంఈఓ నరేశం సారి సహకారంతో బెంచ్లు సరిపోతలేవు, స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు బెంచ్లు కావాలని చెప్పడం వలన వాళ్ళు మాకు 200 బెంచ్లు రాష్ట్ర ప్రభుత్వంతోనే ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. మేము ఎక్కువగా ఇంగ్లీష్ మీదనే ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మా టీచర్సు. ఏ పిల్లలైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు ప్రత్యేక క్లాసులు తీసుకొని వారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదువు విషయంలో గణితం మ్యాథ్స్ అయితే ఏంది, తెలుగు అయితే ఏంది, ఇంగ్లీష్ అయితే ఏంది, ఈవీఎస్ అయితే ఏంది
ఏ సబ్జెక్ట్ ఎంతైతే పడి ఉన్నారో వారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి స్పెషల్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏబీసీ గ్రూపులు ఉండే పిల్లలకు ఏ అనేది బాగా చదవస్తుంది, బి అనేది మధ్య రకం, థర్డ్ అనేది, సి అనేది కొంచెం ఏం రాని పిల్లలు ఉంటారు. ఆ సి గ్రూప్ చేసి గవర్నమెంట్ కొత్త FLS అనే కార్యక్రమం పెట్టింది. అది థర్డ్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది కార్యక్రమం. ప్రతిరోజు వాళ్ళకి సపరేట్గా క్లాసులు తీసుకొని వాళ్ళకి సి సెక్షన్ వాళ్ళకు సపరేట్గా మా టీచర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వాళ్ళకు ఆ నుంచి ఏబీసీలు 1 2 3 అన్ని నేర్పడం జరుగుతుంది. ఫిబ్రవరి 26 నాడు ఎగ్జామ్ ఉన్నట్టు దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎగ్జామ్ ఉంటుంది. అందులో మా స్కూల్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఏదైతే ఎగ్జామ్ ఏదైతే ఉందో 100% ఫలితాలు సాధిస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాం. సంక్రాంతి సెలవులు సెకండ్ సాటర్డే నుంచి మాకు 15th వరకు ఉంది. ఆ సెలవులలో పిల్లలు బయట తిరగకుండా ఇంటికాడ ఉండి హోంవర్క్ చేసుకోవాలి. అదేవిధంగా వెనుకబడిన పిల్లలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గుర్తించడం మేము వాళ్ళు ఇంటికాడ ప్రత్యేకంగా వాళ్ళు ఏబీసీలు 1 2 3 నేర్చుకుని రావాలని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి సంక్రాంతి పండుగలో భాగంగా ముందస్తు మేము ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల పోటీలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు అందరూ పాల్గొన్నారు. ప్రతి క్లాస్ నుండి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది, వాళ్ళ తల్లులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా మా పిల్లలతో పాటు వాళ్ళకు కూడా మేము గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పేరు MPPS SRSP క్యాంప్ గడి, కల్లూరు రోడ్, కొరుట్ల. ఈ నెక్స్ట్ ఇయర్ మేము ఫ్రీ ప్రైమరీ స్కూల్ పెట్టాలని గౌరవ డిఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఓ గారు కూడా నెక్స్ట్ జూన్ వరకు మాకు ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ సంవత్సరము ఈ స్ట్రెంత్ ఏదైతుందో ఇంకా ఎక్కువ పెంచుకోవాలనే ఉద్దేశంతో గౌరవ విద్యాశాఖ అధికారులకు రిప్రజెంట్ ఇస్తూ మాకు సార్ స్కూల్ పెట్టి సరిపోతలేదని చెప్పినాం. క్లాస్ రూమ్లో ఒక్కొక్క రూమ్లో 63 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా ఇబ్బంది అవుతుందని చెప్తే మాకు గడి స్కూల్లో విద్యార్థులకు ఉచిత
నాలో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఆనందంగా గౌరవంగా ఎదగాలి. మా ఎదుగుదలకు ఈ సమాజం సమాన దృక్పథంతో సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. బాలలందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి హక్కు గౌరవింపబడేలా మనమందరం చేతులు కలుపుదాం. ఈ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా మన విశ్వాసాన్ని మరొక్కసారి బలంగా చాటుదాం. ఇది నా రోజు, ఇవి నా హక్కులు.